ఎమ్మెల్సీ కౌతు గారు కేసీఆర్ గారికి రాసిన లేఖ ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో కాక పుట్టించేస్తుంది. కవిత కొత్త పార్టీ పెట్టబోతున్నారనే టాక్ కూడా వినిపిస్తుంది. అయితే అదంతా డ్రామా అంటున్నారు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు. నమస్తే సార్, ఈ లేఖ కూడా పెట్టండి. బీఆర్ఎస్ పార్టీ అనేది ఉనికికే ప్రమాదం వచ్చింది. అదేంటి సార్, మొన్ననే కదా వరంగల్ అంత పెద్ద సభ పెట్టారు. వాళ్ళు పెట్టక ఒక బహిరంగ సభ పెట్టుకుని కొడుకుని ప్రమోట్ చేస్తున్నట్టు పెద్ద ఫ్లెక్సీ పెట్టి లక్షలాది మంది కార్యకర్తలు ఆ రోజే అనుకుంటారు ఈ పార్టీ ఉన్నదని. అది సరే గాని కేసీఆర్ గారికి కౌతు గారు రాసిన లేఖ సంగతి ఏంటంటారు? ఇదంతా ఒక డ్రామా లాగా అనిపిస్తుంది. డ్రామా అని ఎందుకు అనిపిస్తుంది సార్ మీకు? ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఎప్పుడైతే వీళ్ళు బీజేపీకి బాజాబ్తో సపోర్ట్ చేసిండో క్యాండిడేట్ పెట్టకుండా మనం బీజేపీలో కలిసిపోతున్నాం, బీజేపీలో మెర్జ్ అవుతామా, అలయన్స్ ఉంటుందా, మనకైతే ముఖ్యమంత్రి రాదు, మన ప్రభుత్వం రాదని తెలిసిపోయి కొత్త నాటకాన్ని తెరలిపోయినరు. అందులో భాగమే నిన్నటి లేఖ. అయితే నిజంగా ఇది డ్రామానే అంటారా? అని క్లియర్ కట్గా చిన్న పిల్లలని అడిగినా చెప్తారు. అంటే కౌతు గారు ఆ డాడీ గారికి లేఖ రాయడం తప్పు అంటారా? లేఖలా 2 నిమిషాలు తిట్టిరు, 10 నిమిషాలు తిట్టు, 20 నిమిషాలు తిట్టు అంటారా? అసలు ఈ లేఖ ఎవరు రాసుంటారు అని అనుకుంటున్నారు మీరు? ఇదంతా హరీష్ రావు గారి ఇంట కూర్చొని కేటీఆర్ పోయి డ్రాఫ్ట్ చేసి ఆమెతో రాపిచ్చి ఆమె అమెరికా నుంచి వచ్చే రోజే అది విడుదల చేపించి ఇదంతా పార్ట్ ఆఫ్ ది గేమ్. ఏటో ఈ మాత్రం లేఖకి ఇద్దరు కలిసి కూకొని డిస్కసింగ్ చేసుకొని డ్రాఫ్టింగ్ చేసి రాశారా? పోనీలండి, వాళ్ళ నాయకుడికి వాళ్ళు రాసుకున్నారు. మధ్యలో మీకేటి బాధ?